नमो ते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु प्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया चं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय नाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ హరే కృష్ణ. మనం ఇందులో భాగంగా మనం ప్రథమ స్కందం 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవాని సమక్షంలో భీష్మదేవ నిర్యాణము అన్న దాంట్లో 29వ శ్లోకం వరకు చర్చించాం.
సో అందులో ఏంటంటే యుధిష్ఠిర మహారాజు భీష్మదేవుని రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నిటికీ భీష్మదేవుడు సమాధానం చెప్తూ వచ్చాడు. దాంట్లో యూనో రాజధర్మం, స్త్రీ ధర్మం, దాన ధర్మం, మోక్ష ధర్మం, ఇలా రకరకాల ధర్మాలన్నింటినీ మనం అవన్నీ చర్చించారు. ఇలా చర్చిస్తున్న సమయంలో ఉత్తరాయణం వచ్చింది. యూనో ఉత్తరాయణం వచ్చేటప్పటికి భీష్మదేవుడు కూడా ఉత్తరాయణం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఉత్తరాయణం అంటే రెండు రకాలు అని చెప్పి మనం రెండు అర్థాలు మనం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తున్న అర్థాలను చర్చించాం మనం. ఉత్తర ఆయనం అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ఉత్తర వైపు ప్రయాణం మొదలుపెట్టిన సమయం అని ఒకటి. రెండు, ఉత్తర గర్భంలోకి ప్రవేశించిన వాడు అని, అంటే కృష్ణుడు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా అక్కడ రెండు అవుతున్నాయి. అంటే కృష్ణుడు ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడు ఉత్తరాయణం కూడా వచ్చింది. కాబట్టి భీష్మదేవుడు ఏం చేశాడు అన్నది ఇప్పుడు నెక్స్ట్ రెండు శ్లోకాల్లో మనం చర్చించుకోతున్నాం. తర్వాత ఏం చేశాడన్నది 30 ప్రథమ స్కందం 9వ అధ్యాయం 30 శ్లోకం. తదోపసంహృత్య గిరా సహస్రణి విముక్త సంగం మన ఆది పూరుషే కృష్ణే లసత్పీత పటే చతుర్భుజే పురస్థితే మీలిత దృగ్వ్యధారయత్. పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడును, వేలాది యుద్ధములను గాంచి వేలాది జనులను రక్షించిన వాడు నాకు భీష్మదేవుడు అంతటా మౌనం వహించెను. సంపూర్ణంగా ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్ని విషయం నుండి నిగ్రహించి దేదీప్యమైన పీతావసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిల్చున్న ఆదిదేవుడు శ్రీకృష్ణునిపై విపారిన నేత్రంలో దృష్టిని సంలగ్నం చేశాను. ఇది భీష్మదేవుడు ఇంతవరకు యుధిష్ఠిర మహారాజు తోటి రకరకాల విషయాలు చర్చిస్తున్నాడు. తన యొక్క బాధల్ని వ్యక్తపరిచాడు. వాళ్ళ యొక్క బాధను తలుచుకుని ఏడ్చాడు. వాళ్ళ యొక్క ఈ ఐశ్వర్యం చూసి ఆనందపడుతూ ఏడ్చాడు. ఈ విధంగా తన యొక్క ప్రేమని మొత్తం వ్యక్తపరిచాడు. తనకు కావాల్సిన వ్యక్తులందరూ కృష్ణుడు, పాండవులు, కుంతి, వీళ్ళందరూ కూడా ఎదురు నిలబడితే వాళ్ళందరినీ చూస్తూ ఆనందపడ్డాడు. వాళ్ళందరితో కలిసికట్టుగా నిస్సంకోచంగా మాట్లాడుకొని నవ్వుకునే సమయం ఇది. ఎందుకంటే అంతవరకు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యంలో వాళ్ళక ఆ, ఆధీనంలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణంగా చేయాలన్నా చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి నిర్బంధాలు ఏమీ లేవు. తనకు నచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు, తనకు నచ్చినట్టుగా నవ్వచ్చు, తన యొక్క భావాలన్నీ వ్యక్తపరచుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుకున్న మాటలన్నీ మాట్లాడవచ్చు. కానీ భక్తుడికి వీటన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళు గమ్యం చేరడం. తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచే సమయం, తను మనసు విప్పి నిస్సంకోచంగా మాట్లాడుకునే సమయం వచ్చినా సరే తన సమయం వచ్చిందన్న విషయాన్ని ఆయన మర్చిపోలేదు. ఉత్తరాయణం వచ్చిందని కానీ ఏం చేసిన వెంటనే అన్ని ఆపేసి మౌనం తెలిచాడు. అంటే ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ఇంతవరకు ఎవరి కోసమైతే, ఎవరి యొక్క బాగోగుల కోసం అయితే ఎదురు చూస్తున్నాడో, ఎవరి యొక్క ఆ, ఆనందం కోసం ఎదురు చూస్తున్నాడు, అవన్నీ వచ్చినా సరే తన సమయం వచ్చేటప్పటికి అంతే బంధు అన్ని వదులుకొని ఇంకెవరి మీద నిలబడ్డాడు? ఇప్పుడు కృష్ణుడి మీద మొత్తం తన దృష్టిని పెట్టాడు. కృష్ణుడు కూడా చూడండి, ఎలాగైతే ఎప్పుడైతే భీష్మదేవి ఇంత ముందు తన యొక్క అభిప్రాయం వ్యక్తి ఆ చతుర్భుజ రూపంలో కావాలని చెప్పి కృష్ణుడు ఆల్రెడీ చతుర్భుజ రూపంలో నిలబడ్డాడు అటగా. అది భీష్మదేవి తప్ప ఇంకెవరు చూడలేకపోతున్నారు. అంచేది ఎలాగైతే ఆ ఉత్తరాయణం సమయం వరకు ఎదురు చూశాడు. ఉత్తరాయణం రాగానే అన్ని బంద్.
ఎవరితో మాట్లాడడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ బాగోవాలి కానీ వాళ్ళకి బాగుపడతారా లేదా ఇంకేం డౌట్లు ఉన్నాయా ఎనీ క్వశ్చన్స్ నో. నో క్వశ్చన్స్. అడిగే ప్రశ్నే లేదు. తన కార్యం ఇది. భక్తులు, శుద్ధ భక్తులకి ఎప్పుడైనా ఆ విధంగా ఉంటారు. వాళ్ళకి భగవంతుడి విషయం వచ్చేటప్పటికల్లా మిగతా అన్ని విషయాలు కూడా దాని తర్వాతే. చేతి అక్కడ ఎప్పుడైతే భగవంతుడు చతుర్భుజ రూపంలో నిలబడ్డాడు అంటే అర్థమైంది భగవంతుడు కూడా సిగ్నల్ ఇస్తున్నాడు, ఇక నీ టైం అయిపోయింది పదా అని, నేను కూడా వెళ్ళాలి అంతే. ఈయన కూడా బిజీ అంతే, సంసిద్ధం అయిపోయాడు. అంచేత మనం ఎటువంటి మన సమయం వచ్చినప్పుడు మనం ఇటువంటి ఒక్కసారిగా తెంచుకుని రెడీ, మనం భగవంతుడి సేవకు రెడీ అయిపోయి ఉండాలి. భగవంతుడి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండాలి మనం. అది భీష్మదేవుడు మనం నేర్పుతున్న గుణపాఠం ఇక్కడ. అంతేకాదు మనం చైతన్య చరితామృతం కూడా చూస్తాం. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సన్యాసం తీసుకున్న తర్వాత జగన్నాథపురి వెళ్ళడానికి కానీ, లేదా సన్యాసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ సత్యమాతతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆమెను ఓదారుస్తూ అన్నీ ఉన్నాడు. కానీ ఒక్కసారి వెళ్ళని నిర్ణయించుకున్నాక మరి వెనక్కి చూడలేదు. తల్లి అక్కడ కింద పడిపోయిందా, ఏడుస్తుందా, మోర్చిపోయిందా, సమస్యలుందా, సంబంధం లేదు, వెళ్ళిపోయాడు. భక్తులకి భగవంతుడి యొక్క కార్యం ఉన్న దాంట్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. అంచేత ఇంకా ఆయన ఇంకా ఏ విషయాలు కూడా చాలా యూనో పలు విషయాలపై వేలాది భావాలతో ప్రసంగించాడు. ఇద్దరు కలిసి వేలాది జనులు రక్షించినవాడు. కానీ ఎంతటా మౌనం వహించేశాడు ఒకసారి. అంతేకాదు సంపూర్ణంగా ముక్త సంగుడే. ఈ సాంగత్యం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సాంగత్యం నుంచి ముక్త సాంగత్యం అయిపోయాడు. అంటే వీళ్ళందరితో పట్టించుకునే స్థితిలో లేడు ఇప్పుడు ఆయన. పక్కన ఎవరు ఉన్నారు, ఋషులు ఉన్నారు, పెద్ద పెద్ద ఋషులు ఉన్నారు, వాళ్ళందరికీ స్వాగతం పలికాడు, వాళ్ళందరికీ మంచి మంచి మాటలు చెప్పాడు, అన్ని చేశాడు. కానీ ఇవేమి సంగతి పట్టవు. ముక్త సంగుడే. దాన్ని అతన్ని ఆయన విడిచిపెట్టాడు. ముక్త సంగుడే తదుపరి మనస్సును అన్ని విషయం నుండి నిగ్రహించి, ఇంకా ఏ విషయం మనసు ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు చెప్పాలేమో, బై బై చెప్పాలేమో, వెళ్ళొస్తాను చెప్పాలి, ఏం లేవు. మొత్తం నిగ్రహించి కృష్ణుని మీద విప్పార నేత్రాలతోటి ఇలా పెద్ద కళ్ళు చేసుకుని కళ్ళతోటి కృష్ణుని తాగుతున్నట్టుగా చూస్తూ ఆయన దృష్టిని లగ్నం చేశాడట. ఇక్కడ భాషను చెప్తున్నారు, మరణించుచున్న మనుషుడు ఏ విషయం మీద ఆసక్తిని గుణనో అదే విషయం అతని తదుపరి జన్మనందు ఆరంభం కాగలదు. కనుక దేవదేవుని శ్రీకృష్ణ గురించి ఆలోచన ఎందే లగ్నమైన వాడు నిస్సందేహంగా దివ్యధామం చేరగలడు. అది మనం మరణించే సమయంలో ఎవరిని ఆలోచిస్తుంటామో మనం నెక్స్ట్ జన్మ అదే దాన్ని పొందుతాం మనం. చేత ఇక్కడ భీష్మదేవుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుని మీద తన యొక్క దృష్టిని అతన్ని చేశాడు. ఈ విధంగా భగవద్గీతలో 8వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రాణం ఏ విధంగా చేయాలన్నది చెప్పారు. ఆ తాత్పర్యాలని, వాటి యొక్క తాత్పర్యాలను ఇక్కడ సంగ్రహించి పెట్టారు అని మీరు చదువుకోండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, అంతకాలం నన్నే స్మరించు దేహం త్యాగ చేసిన వాడు తక్షణమే నన్ను పొందుతున్నాడు, ఈ విషయం ఎట్టి సందేహం లేదని చెప్పి మొదలుపెట్టి లాస్ట్లో భక్తి యోగులైన మహాత్మ నన్ను పొందిన పిమ్మట అత్యున్నత పూర్ణత్వం పడిచిన వారు ఒకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు అని చెప్పి ముగించాడు. సో ఈ విధంగా ఇవన్నీ ఇది మీరు చదువుకోండి. తర్వాత కావలిస్తే తర్వాత ప్రభుపాల భీష్మ పితామహుడు తన సంకల్పానుసారము దేహము తెగింపగల పూర్ణత్వమును సాధించినట్టు వాడు. అంతేగాక ప్రాణప్రయాణ సమయమున
ధ్యేయమైన శ్రీకృష్ణ ప్రత్యక్షంగా తన సమక్షంలో పొందగలిగిన భాగ్యశాలి అతడు. భీష్మదేవుడు ఎటువంటి వాడు? తనకి నచ్చినప్పుడు తన సంకల్పం ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఆయన పొంది, అంతేకాకుండా దానికి తోడు ఎదురుగా కృష్ణుని చూసుకుంటూ తన శరీరం విడిచిపెట్టే భాగ్యాన్ని పొందినవాడు. తన సహజ ప్రేమ కారణంగా అతడు శ్రీకృష్ణుని తదేకంగా గాంచగోరెను. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన పరోక్షంగానే సేవ చేశాడు. ఏనాడు కూడా కృష్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, భీష్ముడితో కూర్చుని ఎలా ఉన్నా అన్న విషయం కానీ ఎక్కడా లేదు. అంచేత అంచేత శుద్ధ భక్తుడి కారణం సుదీర్ఘమైన యోగ నియమ ఆచరణ అతనికి ఎట్టి సంబంధం లేదు. అంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఇటువంటి నియమాలతో సంబంధం లేదు. అయినప్పటికీ కేవలం భక్తి యోగం ఒకటే అతనికి చాలును. అంటే ఇది యోగ నియమాలు అంటే ఉత్తరాయణంలో చేయని వదలాలి, లేదంటే పగల సమయంలో శరీరం వంచిపెట్టాలి, ఇటువంటి నియమాలు ఏం లేవు. ఒక భక్తుడి చాలు. అయినా సరే ఆయన కనుకనే అత్యంత ఆకర్షణీయమైన ధ్యేయమైన శ్రీకృష్ణ రూపం గాంచుటే భీష్మదేవుని తీవ్ర కోరిక. భగవద్గీత నుంచి అతడు తన చివరి శ్వాస సమయం నడిచే అవకాశం పొందగలను. ఆ దానికి అనుగుణంగానే ఈయన కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. సో ఎటువంటి యోగికైనా ఒక యోగి తను అనుకున్నట్టు ఉత్తరాయంలో పగటి సమయంలో లేదా ముహూర్తం మంచి చూసుకున్న ఆ టైంలో శరీరం విడిచిపెట్టచ్చు. కానీ వాళ్ళకి కృష్ణుని చూస్తూ కృష్ణుని ముందు శరీరాన్ని విడిచిపెట్టే భాగ్యం కలగదు. ఏది ఆ భాగ్యం ముందు మిగతా ఈ నియమాలు ఏవి కూడా పనిచేయవు. అది భీష్ముడికి కలిగింది. అంచేత భీష్ముడి ఉత్తరాయణం అన్ని కూడా వీటి కోసం చింతించాల్సిన అవసరం లేదు. అయినా సరే ఉన్నప్పుడు నియమాలు ఎందుకు పాటించకూడదన్న ఉద్దేశం మీద ఆయన నియమాలు పాటిస్తూ తన శరీరాన్ని ఉత్తరాయణంలో విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. చేత భక్తులైన వాళ్ళు కూడా నియమ నిష్టల్ని ధిక్కరించడానికి ఎప్పుడు ఇష్టపడరు. వీళ్ళంత వరకు ఫాలో అవడానికే ప్రయత్నిస్తుంటారు. అంచేత మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. మనం ధిక్కరించాల్సిన అవసరం లేదు. తర్వాత చూస్తూ ఏం చేశాడు? విశుద్ధయా ధారణయా హతాశుభాస్ తదీక్ష ఐవాస్ గతాయుధశ్రమః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమాస్ తుష్టావజన్యం విసృజన్ జనార్దనం. శ్రీకృష్ణ భగవాన్నే తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానం ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడే శరాఘాత గాయములచే కలిగిన దేహ బాధల నుండి ఉపశాంతి పొందెను. ఆయన గాయాల నుంచి ఏ విధంగా ఉపశమనం? శ్రీకృష్ణ భగవాన్ తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానం ద్వారా చూస్తూ ఆ ధ్యానంలో ఉండడం వల్ల సర్వ అశుభాల నుంచి బయటపడి శరఘాతాలు, అంటే బాణాల చేత, ఘాతం అంటే గాయాలు, ఘాతం అంటే దెబ్బ శరఘాతం గాయములు కలిగిన బాధను అంతటి మర్చిపోయాడు. చూడండి, ఇది ధ్యానంలో ఉన్న గొప్పతనం. అది చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏడుస్తుంటారు, ఆకలేసో లేదంటే దెబ్బ తగిలి ఏడుస్తుంటారు. ఏడుస్తే మనం ఓ అని చెప్పి చప్పట్లు కొట్టి చేస్తే వెంటనే వాళ్ళు ఏడుపు ఆపేస్తారు, ఆపేసి చూస్తారు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ చప్పట్లు కొట్టడం ఆపేసామో మళ్ళీ ఏడడం మొదలు పెడతారు. అంటే వాళ్ళు మనం చప్పట్లు కొడతాం, వాళ్ళు ఏడుపు ఆడిపిస్తారంటే వాళ్ళ ఆకలి పోయిందనో లేదా వాళ్ళ బాధ పోయిందనో కాదు. అప్పుడు వాళ్ళ బాధ ఉంది, అప్పటికే అక్కడ ఆకలేస్తుంటారు. కానీ వాళ్ళ దృష్టి ఆకలి మీద నుంచి మనం చేసే శబ్దం మీదకి ఉంది కాబట్టి వాళ్ళు ఆకలిని మర్చిపోయారు, లేదా వాళ్ళ బాధను మర్చిపోయారు. ఎప్పుడైతే మళ్ళీ దృష్టి ఇక్కడ మళ్ళీ ఆకలి మీదకి వెళ్ళిందో మళ్ళీ అడ్డం మొదలు పెడతారు. సో అదే విధంగా ఎప్పుడైతే మన ధ్యానం కృష్ణుని మీద తీవ్రంగా ఉంటుందో, అలాగే కొంత సమయం తర్వాత మనం శబ్దాలు చేసినా సరే పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఆ ఆకలి తాలూకా బాధ తీవ్రత పెరిగింది. అంచేత తీవ్రత దేని మీద ఉంటుందో దాన్ని బట్టి మనం ఒక
బాధపడడం ఆనందపడడం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన ధ్యాస మన మన యొక్క యూనో ధ్యానం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందో కృష్ణుని మీద, మనం ఈ భౌతిక జగత్తులోని కష్టాలన్నింటినీ మర్చిపోతాం. మనలో ఆ తీవ్రత లేదు కాబట్టే ఈ భౌతిక జగత్తులో ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, లేదా చింతిస్తూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. మనకి నిజంగా భగవంతుడి యొక్క ధ్యానం తీవ్రంగా ఉంటే ఇవన్నీ మనం మర్చిపోతాం. ముందు అది, దీనికంటే ముఖ్యమైన దాన్ని మర్చిపోయిన చింతన లేదు మనకి. మనం దీన్ని ఎంతగా ఆలోచిస్తున్నాం అంత తీవ్రంగా భగవంతుడి కోసం ఆలోచించడం లేదంటే మన భయం లేదు మనకి. అది ఉంటే ఈ చింతన వెళ్ళిపోద్ది. ఆ చింతన మనకి అనారోగ్యాన్ని ఇవ్వదు. ఈ చింతన మన అనారోగ్యానికి గురి చేస్తుంది. ఆ చింతన మనకి భక్తిలో ప్రేరేపిస్తుంది. ఈ చింతన మనకి భక్తి నుంచి దూరం చేస్తుంటుంది. ఆ భగవంతుడి చింతనలో తీవ్రత మనల్ని భక్తిలో నియుక్తులు చేస్తుంది. ఇది మన ఈ లౌకిక విషయాల మీద ఉన్న తీవ్రత మన భక్తి నుంచి విరక్తులు చేస్తుంది. అంచేది ఎప్పుడైతే మనం మన యొక్క ఈ భగవంతుని మీద ధ్యాన తీవ్రతను పెంచుకుంటామో అన్ని విధాలా మనకి భాగవత ఆరోగ్యపరంగా అవ్వచ్చు, లేదంటే మన డీలింగ్స్ వ్యవహారాల పరంగా కానీ, సంబంధాల పరంగా కానీ, ఏ విధంగా చూసుకున్న అన్ని విధాలా మనకి జయమే కలుగుతుంది, శుభమే. అందుకనే సర్వ శుభముల నుండి విముక్తుడయ్యిండు. తర్వాత ఏమైంది? ఆ విధముగా బాహేంద్రియ కర్మలన్నీను ఒక్కమారుగా అణగినంతటా భౌతిక దేహ త్యాగం త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనితో అతడు భక్తితో ప్రార్థింపతొడిగాను. సో ఆ విధంగా చేస్తూ తన బాహేంద్రియాలన్నింటిని ఒక్కమారుగా అణగదీస్తాడు. అంటే ఇంకా ఎందుకు నిస్సారం చేసాడు ఆయన. అణగదీయడం బట్టి వాడి సారానంతా, వాడి యొక్క శక్తిని అంతటిని లాగేశాడు. అంటే ఆ దృష్టి అంతా ఇక్కడ ఉంది కాబట్టి. ఆ విధంగా భౌతిక జగత్ ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటికి నిస్సారం చేశాడో ఇంద్రియాలు ఏవి పనిచేయవు. అప్పుడు శరీరం కూడా కుప్పకూలిపోయి ఉంటుంది. లేక కోమాలకు వెళ్ళిపోయినప్పుడు, ఆ శరీరం అంతే, అవయవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాటి శరీరంకి ఆ అవయవాలకు ఆ శక్తి లేదు, కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అన్ని ఉన్నప్పుడు కూడా అలా బెడ్ మీద పడి ఉంటాడు తప్ప ఏం చేయలేడు. సో అదే విధంగా ఉండి ఇప్పుడు జనార్దన్ చూస్తూ ఆయన భీష్మదేవుడు తన యొక్క అతి సుందరమైన ప్రార్థనని 32వ శ్లోకం నుంచి తదుపరి శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు వివరిస్తూ చెప్పారు. ఏం 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 ప్రేయర్ చేసేది మనం చూద్దాం. దీంట్లో భాషల్లో ప్రభుపాద చెప్తున్నారు, పాంచ భౌతిక దేహము భౌతిక ప్రకృతిగా వరదానము. పాంచభౌతిక దేహం అంటే పంచభూతాలతో కూడుకున్న దేహం అని పాంచభౌతిక అంటే. ఈ పంచభూతాలు కలిగి ఉన్నతో ఏర్పడిన అది కలిగి ఉన్న దేహం భౌతిక ప్రకృతి యొక్క వరదానం. భౌతిక ప్రకృతి మనకి ఇచ్చిన వరదానం. మనం గీత కోర్సులో నేర్చుకున్నాం, ముగ్గురు ఉంటారు మన కోరికలు తీయడానికి: జీవుడు, పరమాత్మ, ప్రకృతి. జీవుడు కోరుకుంటాడు, పరమాత్మ మన కర్మానుసారం దాన్ని యూనో అంగీకరించడం తిరస్కరించడం చేస్తాడు. దానికి అనుగుణంగా ప్రకృతి దానికి వసతులు కల్పిస్తుంటుంది. సో అదేవిధంగా మనకి ఈ దేహం పొందాలని భగవంతుడు అనుమతించాడు కాబట్టి ప్రకృతి యొక్క వరదానం వల్ల మనం దీన్ని పొందుతాం. ఆ ప్రకృతియే మాయగా పిలువబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుతో గల నిత్య సంబంధమును మరుచుట చేతనే జీవుడు భౌతిక దేహంతో తదాత్మ్యము చెందుచున్నాడు. మన భగవంతుడి యొక్క గల సంబంధాన్ని మర్చిపోవడం వల్లే మనకి ప్రకృతికి ఉన్న సంబంధమే నిత్యము అన్నది దాంట్లో మనం ఉండి దాంట్లో దాంట్లో లీనమైపోయాము. ఈ ఈ సంబంధాన్ని నిలుపుకోవడానికి, ఈ సంబంధాల్లో ఏదో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ మనం దాంట్లోనే వెళ్ళిపోయాం. శ్రీకృష్ణుడు అరుదించగానే భీష్ముని వంటి శుద్ధ భక్తునికి అట్టి మాయ శీఘ్రమే తొలగిపోగలదు.
ఎప్పుడైతే శ్రీకృష్ణుని చూశాడో భీష్ముడు తనకు తానుగా మొత్తం నిగ్రహించుకున్నాడు. సో దీనివల్ల మాయ నుంచి దూరం అయిపోయాడు, తొలగిపోయింది. సో అలాగే వాస్తవంలో ఒక ఆత్మ పరిశుద్ధమైనది, అదేవిధంగా ఇంద్రియములు కూడా పవిత్రములైనటివి. కేవలము భౌతిక సంపర్క కారణములనే ఇంద్రియములు అసంపూర్ణత్వమును మలినత్వమును సంతరించుకును. యాక్చువల్గా మనసు కానీ, సారీ, ఆత్మ కానీ, ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే మనసు కానీ ఇవన్నీ కూడా పవిత్రమైనవే. కానీ ఆ, ఈ భౌతిక సంపర్కం వల్ల మనం ఈ అసంపూర్ణత్వాన్ని, ఎందుకంటే భౌతిక ప్రకృతి అసంపూర్ణం, అది తాత్కాలికం, అసంపూర్ణం. you ఆ, దాంట్లో ఉండే మన వసతులు లేవు కూడా ఇక్కడ మనం అనుకున్నట్టుగా సంపూర్ణమైనవి కావు. మలినత్వం, భగవంతుడు కాదు, మనమే, నేనే భోక్తని అన్న మలినం, ఇవన్నీ కూడా మనం సంతరించుకున్నాం. స్వతహాగా ఏ మనిషి కూడా దొంగ కాదు, ఏ మనిషి కూడా వ్యభిచారి కాదు, ఏ మనిషి కూడా యూనో ఆ, ఇది మద్యపానం సేవకుడు కాదు, ధూమప్రాణం ధూమపానం చేసేవాడు కాదు. కానీ వాళ్ళందరూ దేనివల్ల? సాంగత్యం వల్లే వాళ్ళు అలా తయారు. అదే విధంగా మనం అందరం కూడా ఈ ప్రకృతి సాంగత్యం ఏర్పరచుకొని ప్రకృతితో ఎక్కువగా చేయడం వల్ల మనం కూడా ఇటువంటి అసంపూర్ణత్వాన్ని, మలినత్వాన్ని మనం సంతరించుకున్నాం, లేకపోతే లేదు. అయితే ప్రభుపాద తర్వాత మరి అయితే దీన్ని ఈ మనం మలినత్వాల నుంచి మన ఇంద్రియాలని ఏ విధంగా మనం శుద్ధీకరణ చేసుకోవచ్చు అన్న దాన్ని కూడా చెప్తున్నారు. కానీ దివ్య పరిశుద్ధం శ్రీకృష్ణ భగవంతు సంకల్పం పునరుద్ధరించుకోవడం ద్వారా ఇంద్రియములు భౌతిక కల్మషంలో నుండి ముక్తిని పొందగలవు. ఏ విధంగా అయితే మనం భౌతిక ప్రకృతితోటి సంపర్కం ఏర్పరచుకొని మనం మాలిన్యాన్ని పొందామో, అదే విధంగా పరిశుద్ధమైన కృష్ణునితో సంపర్కం ఏర్పరచుకోవడం ద్వారా మనం ఆ మలినాలను పిలుచుకొని మళ్ళీ శుద్ధం అవ్వచ్చు. శ్రీకృష్ణుని సన్నిధి కారణమున భీష్ముడు తన భౌతిక దేహం త్యజించడానికి పూర్వమే అటువంటి దివ్యస్థితిని పొందెను. భీష్ముడు యొక్క సన్నిధిలోకి వచ్చాడు. ఆయన సాంగత్యాన్ని ఎప్పుడు అనుభూతి పొందడం చేత అటువంటి దివ్యస్థితికి తన దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే భీష్మదేవుడు చేరుకోగలిగాడు, పొందాడు కూడా. సో ఈ విధంగా ఇటువంటి దివ్యమైన చింతనతో, చేతనతో భీష్మదేవుడు కృష్ణుని చూస్తూ తన యొక్క ప్రార్థనల్ని మొదలుపెట్టాడు. ఈరోజు చర్చిన దాంట్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హలో ప్రభుజీ, ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఎవరు కూడా సహజంగా మలినం కాదు, వాళ్ళ సంపర్కం వల్లే వాళ్ళకి ఇది వస్తుంది అని. బట్ ఎవరో ఒకరితో సాంగత్యం చేస్తేనే కదా వాళ్ళు బుద్ధి తేడా వస్తుంది అంటున్నారు. ఎవరో ఒకరు బుద్ధి తేడాగా ఉంటేనే కదా వీళ్ళు సాంగత్యం చేసినప్పుడు వీళ్ళ బుద్ధి కూడా మారుతుంది. నాకు అది అర్థం కాలేదు రోజు. అవును, అంచేత మనకి చూడండి, ఇప్పుడు దొంగతనం చేయని వాడు దొంగతనం చేస్తున్నప్పుడు వాడికి ఇబ్బందిగా ఉంటుంది, తెలిసి తప్పు చేస్తున్నానేమో అని చెప్పి. ఎందుకంటే ఆయనకు అలవాట్లేదు. దొంగ కంటే అది నేచురల్ కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోడు. ఎప్పుడు సిగరెట్ తాగే అనుకోండి, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఎవరు చూస్తున్నాడు అనేది. ఎప్పుడు తాగేవాడికి బిందాస్. అంటే అప్పుడే మనం గ్రహిస్తే, అరే నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నీకు వెళ్ళకూడదు అన్న ఇది ఉన్నప్పుడు మనం వెంటనే అక్కడ ఆపేసుకోవచ్చు. కొన్నాళ్ళు అయితే గనక అది మనకి క్యాజువల్ గా అనిపిస్తుంది. కానీ చాలా మంది, మీరు ఇప్పుడు ఎవరైనా 90% పీపుల్ ఏంటంటే, నేను రెగ్యులర్ గా కాదు, కావాల్సిన అప్పుడప్పుడు సరదాగా తాగుతాను, సరదాగా సిగరెట్ కాలుస్తాను అన్న భావంతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళు రెగ్యులర్ తాగాలని కాదు, నేను ఎప్పుడు కావాలో మానేస్తాను, జస్ట్ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అన్నట్టుగానే మొదలు పెడతారు. కానీ అది తర్వాత రెగ్యులర్ అయిపోతుంది. ఎవరు కూడా తాగుబోతున్న అవ్వాలని ఎవరు మొదలు పెట్టరు. ఎవరిని అడగండి, వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో
ఎప్పుడు కావాలి మనకు దేవుంది అప్పుడప్పుడు ఏదో ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్తో కదా అని చెప్పి తాగడం తప్ప నాకే అలవాటు లేదండి అంటారు. కానీ అది అలా రెగ్యులర్ అయిపోద్ది. సో అలాగే విధంగా ఇప్పుడు మన దగ్గర మనలో చెడు భావనలు లేవు కాబట్టి ఏదైనా చెడు చేసినప్పుడు మనకు తెలుస్తుంది, వెంటనే ఇండికేషన్ వస్తుంది, అరే ఏదో రాంగ్. అప్పుడే మనం జాగ్రత్త పడిపోతే మనం దాంట్లోకి వెళ్ళాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అక్కడ ఆపకపోతే ఏమవుద్ది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి నార్మల్ అయిపోతుంది, మనం పట్టించుకోవాలి. ఆ విధంగా మనం అందరం కూడా ఈ చెడు గుణాలకు అన్నిటికీ అలవాటు పడిపోయాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇలా చేస్తూ చేస్తూ. అందుకే ఇప్పుడు భక్తి చేయాలంటే మళ్ళీ ఏదో జరుగుతుంది, అంచేది కొద్ది కష్టం. కానీ మనం అయినా సరే చేస్తే 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 ఇది నేచురల్ అయిపోతే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. ఓకే అదే హరే హరే కృష్ణ బాబుజీ, ధన్యవాద ప్రణామాలు బాబుజీ. ధన్యవాదాలు. ధన్యవాద ప్రణామాలు బాబుజీ. ధన్యవాదాలు. మాయ, ప్రకృతిని మాయ అన్నాం కదా బాబుజీ, ఉమ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రకృతి అంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, సారీ బహిరంగ శక్తే కాబట్టి బహిరంగ శక్తి మాయాదేవి కదా. మూడు శక్తులు: అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే జీవులు మనం అందరం. ఆ, ఆధ్యాత్మిక ప్రకృతి ఏమో అంతరంగ శక్తి, భౌతిక ప్రకృతి ఏమో బహిరంగ శక్తి. ఆ బహిరంగ శక్తినే మహామాయ అంటాం, అంతరంగ శక్తిని యోగమాయ అంటాం. అది మాయాదేవి ప్రకృతి. సో మాయాదేవి కంటే ప్రకృతిలో చూసిన ప్రతిదాన్ని మనం నిజం అనుకుని అదే శాస్త్రం అనుకుని మనం దానికి మోహపడుతూ అది కావాలని కోరుకుంటూ మన భక్తిని భగవంతుని వదిలేసుకుంటున్నాం. ప్రకృతిలో దొరికే ఏ సంతోషం కూడా శాశ్వతం కాదు, ఏ ఆనందం కూడా శాశ్వతం కాదు, ఏ సంబంధం ఏ బంధాలు కూడా శాశ్వతం కావు, ఏ ఆస్తిపాస్తులు కూడా శాశ్వతం కావు, ఏవి కూడా కావు. కానీ అవి శాశ్వతం అనుకునేటట్టు చేస్తుంది మనల్ని, అదే మాయ. మాయ అంటే ప్రభుపద ఏమంటారు, లేని దాన్ని ఉన్నది అనుకోవడం, కాని దాన్ని అవును అనుకోవడం, అదే మాయ. ఇది శాశ్వతం కాదు, దాన్ని శాశ్వతం అనుకుంటూ కూర్చున్నాం, అంటే అది మాయ. ఓకే బాబు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రదర్, దండం. ప్రభు, ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు భీష్ముడు చతుర్భుజ రూపం పైన ఫోకస్ పెట్టారని చెప్పన్నారు ప్రభు. అంటే మహాజన్ అనేంత మాత్రాన అంటే జనరల్ మనం అనుకుంటాం కదా ప్రభు, అంటే చతుర్భుజ ఫార్మ్ ఇస్ లెస్సర్ దాన్ కంపేర్ టు టూ హ్యాండ్స్ ఫార్మ్ అని అంటాం కదా. అంటే మహాజన్ అనేంత మాత్రాన హైయెస్ట్ ఫామ్ చేయాలని ఏం లేదా ప్రభు? లేదు, అంటే లేదు. ఓకే, వాళ్ళు ఆయన వేరే రసంలో ఉన్నాడు. వేరే రసం అన్నది, వేరే రసంలో కృష్ణుడు అనేది మాధురి రసం, మధురత్వం. ఆయనకు నప్పదు అది. ఓకే. కొంతమంది చూడడానికి స్మూత్ గా ఉన్న రొమాంటిక్ గా ఉంటారు, అంటే వాళ్ళకి అది. కొంతమందికి అడ్వెంచర్ అంటే ఇష్టం, వాళ్ళు చూడడానికి చాలా నాజుగా కనబడచ్చు కానీ అడ్వెంచర్ అంటే ఇష్టం. ఉంటారు కొంతమంది పర్సనాలిటీస్, దట్ ఈస్. అదేవిధంగా వీళ్ళు కూడా అంతే. ఈయన రసం వీరే రసం కాబట్టి కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే కృష్ణుడితో ఆ మధురత్వం అది ఆయన ఎంజాయ్ చేయలేడు దాన్ని ఎక్కువసేపు. అంటే కృష్ణుడు ముందే ఉండి చనిపోయినా కూడా ఆయన కృష్ణులోకి వెళ్ళకపోవచ్చు, ఆయన చతుర్భుజ నారాయణ వైకుంఠానికి వెళ్ళొచ్చు. వైకుంఠం లేదు మ్యాక్సిమం ద్వారక, ఓకే, గోలోకంకి వెళ్ళడు. ఇప్పుడు గోలోకవాసులు అందరూ కూడా కృష్ణుడు గొప్ప అని తెలుసు, అయినా సరే కొంతమంది బలరాముని మెచ్చుకుని నచ్చు, బలరాముడు అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకని ప్రభుజీ అట్లాగా? ఆ పుస్తకంలో దేవాది దేవుడు చదువుతున్నప్పుడు ఒక చోట బలరాముడు మళ్ళీ బృందావనానికి వెళ్ళినప్పుడు
గోపికలు గోపాలురు అందరూ కూడాను బలరాముని చూసి కృష్ణుడిని చూసినంత ఫీల్ అవుతారని వచ్చింది. కానీ అక్కడ కృష్ణుడు రాలేదని దూషిస్తున్నారు ఒకవైపు, కానీ ఆయన్ని కృష్ణ సాంగత్యంలో ఉన్నంత ఆనందాన్ని పొందుతున్నారని చెప్పారు. కానీ కొంతమంది బలరాముడు వేరు కృష్ణుడు వేరు కదా. కరెక్టే, కానీ వాళ్ళు అంటే కృష్ణునితో పొందే ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నప్పటికీ వాళ్ళు అంటే బలరాముడికి ఇష్టం, అందుకే బలరాముడు వచ్చినప్పుడు వెళ్ళారు. చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకు సపోజ్ మీ సిస్టర్ అంటే మీకు ఇష్టం, మీ బావగారు వచ్చారు అనుకోండి, అంటే నేను ఉదాహరణ మీరు అలాగని కాదు. మీ బావగారు వస్తే మీ సిస్టర్ మీద ఉన్న అభిమానం కొద్దీ వెళ్ళి పలకరిస్తారు. ఏం బావగారు బాగున్నారని చెప్తారు, పలకరిస్తారు, వచ్చేసారు, మీ సిస్టర్ని చూసినంత ఆనందపడతారు, వచ్చేస్తారు. అది మీ సిస్టర్ వచ్చారనుకోండి, ఇంకాస్త ఎక్కువ ఆనందపడుతుంది. కూర్చేపు ఆమెతో కూర్చొని మాట్లాడతారు, ఆమెతో మాట్లాడుతూ చేయి పట్టుకుంటారు, లేదంటే ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి మా ఇంటికి రా అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా. కొన్నిసార్లు మీ సిస్టర్కి మీకు పర్లేదు, మీ బావగారు అంటే ఇష్టం అనుకోండి, అప్పుడు మీరు బావగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కొంతమంది ఉంటారు అలాగే, అలాగేంటే నచ్చుతారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారు, వీళ్ళు దగ్గర వాళ్ళైనా సరే మాట్లాడరు. అంటే ఇప్పుడు అక్కడ కృష్ణ రాకపోయినా కూడాను వాళ్ళు కృష్ణతో ఉన్నంత ఫీల్ పొందడానికి ఆ, అదే కాదు. పొందారు. కొంతమంది అలాగే పొందారు, బలరాముడితో ఉండి కృష్ణ ఆనందం పొందారు. కొంతమంది బలరాముడు అంటే ఇష్టం ఇల్లు ఉంటారు, రెండు రకాల ఇల్లు ఉంటారు ఆ. అది. అట్లానే కౌరవులు ఆ కురువంశం వాళ్ళు కూడాను అట్లానే చూశారు అని వచ్చింది. కురువంశం వాళ్ళు కూడాను పాండవులు కౌరవులు కూడా బలరాముని వాళ్ళ బలరాముడు అంటే ఇష్టం వాళ్ళకి, కౌరవులకి కృష్ణుడి కన్నా బలరాముడు అంటే ఇష్టం. ఇష్టం. చూడండి, రాముడికి హనుమంతుడికి కృష్ణుడు రాముడి కన్నా గొప్పవాడని తెలుసు, కానీ అంగీకరించగలడా కృష్ణుని? అంగీకరించారు. అంతే, ఎందుకంటే ఆయనకి అంతే అది. ఇప్పుడు చూడండి, ఎలాగంటే ఒక భార్యకో భర్తకో పెళ్ళి అయిపోతే వేరే వాళ్ళు అందంగా ఉన్నా సరే తన భర్త తన భార్య తన భార్య, దాని తర్వాత వాళ్ళు. లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నా సరే వాళ్ళని ఆ గౌరవం ఇస్తారు, కానీ భర్తను తీసి వెళ్ళిపోయి లేదా భార్యను తీసి వెళ్ళిపోయేంత స్థాయికి దిగజారు, అది దిగజారుడు అయిపోద్ది, అది గొప్పతనం అవుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా అంతే, ఒకసారి వాళ్ళు అయిపోయిన తర్వాత అంతే, వాళ్ళు మార్చుకోరు. అంటే వాళ్ళు కృష్ణుడితో సమానంగా బలరాముణ్ణి వాళ్ళకి కృష్ణుడితో సంబంధం లేదు, ఇంకా అంతే. వాళ్ళకి ఇంకా ఆ కృష్ణులో ఉన్న ఆనందం అంతా బలరాముడితో చూసుకుంటారు. బలరాముతో చూసుకుంటారు. కొంతమంది కృష్ణుడితో అందలేదు కాబట్టి కనీసం ఈ విధంగా మాట్లాడుతూ గుర్తు చేసుకోవడం కొంతమంది వెళ్తారు, అలా కూడా వెళ్తారు. ప్రభుజీ, అయితే బహుళాష్టమి యొక్క ప్రత్యేకత చెప్పరా? బహుళాష్టమి అన్నది యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు రాధాకుండు శ్యామకుండు రెండు ఆవిర్భవించిన రోజు అది బహుళాష్టమి. అంటే అరిష్టాసురుడు ఒక రాక్షసుడు వస్తాడు, ఆయన ఎద్దు రూపంలో వస్తాడు. ఆ ఎద్దు రూపంలో వచ్చి దాన్ని భాగవతంలో కూడా ఉంటుంది, వర్ణన వస్తుంది. ఆయన యొక్క నుపురు కదంటారు, ఎంత బొంప అంటారు. ఆ నుపురు ఎలాగుందంటే కొండలాగా మేఘాలన్నింటినీ అడ్డుకునే అంత హైట్ లో ఉందంట. అంటే దాన్ని బట్టి చూసుకోవాలి, ఆ మేఘాలను అడ్డుకుంటుందట అది కొండలాగా. అంటే అంత హైట్ లో ఉందంటే ఎంత పెద్ద ఉందంటో చూడొచ్చు మనం. అది ఆ యొక్క ఇప్పుడు మనం రాధాకుండు శ్యామకుండు చూస్తాం కదా. రాధాకుండు యాక్చువల్గా నిజానికి అది దాని యొక్క ఒక పాదం తలకు అచ్చట, ఆ అచ్చునే వాళ్ళు తవ్వి రాధకుండా చేస్తారు తర్వాత. అది లీలలో మనం చెప్పుకుంటాం, అంత పెద్దది.
దాని దాని పాదం అంత పెద్దదంటే ఆ సైజ్ ఎంత ఉంటుందో చూసుకోవచ్చు. అంత పెద్ద రూపంలో అరిష్టాసురుడు వస్తాడు. ఉమ్. ఆ అరిష్టాసురుడు వస్తే రావడమే కాకుండా ఆయన ఆ అని చెప్పి ఊపిరి ఊడిస్తే ఊపిరి వదులుతుంటే ఆ ఊపిరితల గాలికి ఇల్లులన్నీ ఎగిరి ఎగిరి బయటపడుతున్నాడు. ఒక్కొక్క అడుగు ఇలా గుద్దుతుంటే మొత్తం భూకంపం వచ్చినప్పుడు ఎలాగైతే కదులుతుంది భూమి అంతా, ఆ విధంగా కదులుతూ ఇల్లులన్నీ పడిపోతున్నాయి బృందావనం. సో ఆ పరిస్థితి చూసి వీళ్ళందరూ చెల్లా చెదురు అటు ఇటు పారిపోతున్నారు. అప్పటికి ఇంకా కృష్ణుడు అరణ్యంకి వెళ్ళాడు, ఇంకా ఆవులు మేపడానికి అడవికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఈయనేమో ఇక్కడికి వచ్చేసాడు డైరెక్ట్ బృందావనంకి వచ్చి ఇంకా తన ఊపిరి ఇలాగ ఊపిరి గాలి విడిచిపెట్టి ఇళ్ళని ఎగరగొడుతున్నాడు. ఇళ్ళతో పాటు ఆవులు అన్ని జంతువులు ఎగురు పడుతున్నాయి అటు ఇటు. ఏ, ఆ అడుగు ఒక్కొక్క అడుగు వేసి ఇలా అడుగుతూ గుద్దుతూ భూకంపాలు వచ్చి ఇల్లు కూలిపోయేట్టు చేస్తున్నాడు. దీనికి భయపడి ఇంకా ప్రజవాసులందరూ అటు ఇటు పిల్లల్ని ఆవుల్ని జంతువుల్ని పట్టుకొని పరిగెడుతున్నారు. అటు పరిగెడుతున్నారు, ఎటు పరిగెడుతున్నారో తెలియడం లేదు. ఇటు పరిగెట్టాలి కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు చూడండి ఆ అది అరుస్తుంటే రంకి వేస్తుంటే ఆ రంకికి గర్భిణీ స్త్రీలందరికీ గర్భస్రావం అయిపోయిందట. అంత ఇదిగా రంకి వేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అదే సమయంలో కృష్ణుడు వనవాసం అదే వనవాసం అదే అడవి నుంచి వస్తున్నాడు ఆవును తీసుకుని. చూసేటప్పటికి అంత ధూళి అంటే అంత మొత్తం తుఫాన్ వస్తే గాలి ఏ విధంగా అయితే దుమ్ము అంత పైకి లెగిస్తుంటే అలా లెగిస్తుంది అక్కడ బృందావనం అంతా. జనాలు పరిగెడుతున్నారు, అటు చూస్తున్నారు. కృష్ణుడికి ఏం అర్థం లేదు. చూసేటప్పటికి చూసి ఎదురుగా ఏదో పెద్ద ఆకారం ఉంది. తోక ఎలా ఉందంటే మేఘాలన్నింటినీ ఇలా తోక ఇలా తిప్పుతున్నాడట. తిప్పుతుంటే ఆ గాలికి మేఘాలన్ని చుట్టూ తోక చుట్టూ తిరుగుతున్నాయట మేఘాలు పైన చుడిగాలిలాగా. అది ఆయన తోక తిప్పిన బలం. అంత బలంగా ఆయన తోక తిప్పుతున్నాడు, రంకెలేస్తున్నాడు. మేఘాలన్నీ కూడా ఇది కొండను ఆపేసినట్టుగా ఆ మేఘాలన్నింటిని ఆపేసింది. ఆ మేఘాలను ఆగిపోవడం వల్ల మొత్తం అంధకారం అయిపోయిందట బాబు బృందావనం. అంటే చీకటమయం అయిపోయింది మేఘాల వల్ల. వీళ్ళందరూ కూడా కృష్ణ కృష్ణ అనుకుని పరిగెడుతున్నారు అటు ఇటు అటు ఇటు. కృష్ణ రక్షించు, కృష్ణ రక్షించని. కరెక్ట్గా వచ్చి చూసి అప్పుడు వెంటనే కృష్ణుడు అన్నట, నేను వచ్చాను భయపడద్దు అన్నాడు. అనేటప్పటికీ కొంత ఊరట చెందారు అందరూ. ఏ, కృష్ణుని చూసేటప్పటికి గోపబాలు అందరూ కూడా వెళ్ళి ఆయన కృష్ణ పక్కన పెట్టి మేము వచ్చాం ఇష్టం దమ్ముంటే రా అని చెప్పి వాళ్ళు కూడా హరిశ్వరుడి వైపు అరుస్తున్నారు. అది చూసి కృష్ణుని చూసేటప్పటికి ఇంకా హరిశ్వరుడు అటు నుంచి ఇటు తిప్పాడు తన తల తిప్పేటప్పటికి కృష్ణుని పక్కన ఉన్న గోపబాలందరూ పరిగెట్టి పారిపోయారు ఒకసారి భయంతో. అంతవరకు మేము వచ్చామరా అని చెప్పి కేకలేసిన వాళ్ళు ఒకసారి కళ్ళు ఎర్రగా ఎలా ఉన్నాయంటే అప్పుడే సూర్యుడు పైనుంచి కింద పడి ఇంకా కాలుతున్నట్టుగా ఉన్నట ఆ కళ్ళు ఎర్రగా. యూనో, అంత ఎర్రగా కోపంతో కృష్ణుని కోసం చూస్తున్నాడు మొత్తం రాజభూమి అంతా. ఎక్కడ బయటికి ఇంకా రావడం లేదు ఏంట అనుకుని అప్పుడు కృష్ణుడు కూడా కోపం వచ్చి అడుగుతాడు, ఓ హీన జంతువు నీకు నేను నేను ప్రతాపం చూపించడం దేనికి? నువ్వు నా కోసం వస్తే నన్ను ఎదుర్కో, వీళ్ళందరినీ ఎందుకు భయపడుతున్నానని చెప్తారు. అంటే దానికి నేను చూస్తాను, నీకోసం చూస్తున్నాను సత్యమే, కానీ నువ్వు ఇంకా ఇప్పుడే వచ్చావు కాబట్టి నువ్వు నా ప్రతాపం చూడలేదు.
వీళ్ళందరూ చూశారు కానీ వీళ్ళు భయపడి పారిపోయారు. నువ్వు నా ప్రతాపాన్ని చూస్తే నువ్వు కూడా పరిగెడతావు అంటాడు. అంటే కృష్ణుడు అంటాడు, నీలాంటి పశువుకు భయపడేవాడు నాలాంటి పశువులు కాపరి నీలాంటి పశువుకు భయపడ్డా అంటాడు. పశువుల కాపరి ఎప్పుడు కూడా పశువు భయపడ్డు. పశువుల కాపరి పశువుని కాపలా కాస్తాడు, పశువుల కాపరికి భయపడుతుంది. కృష్ణుడు ఏమంటాడు, నాలాంటి పశువుల కాపరి నీలాంటి పశువుకి భయపడ్డా అంటాడు. ఎందుకంటే ఇది కూడా ఎద్దు రూపంలో ఉంది కాబట్టి, ఈయన ఆవులు కాపలా కాసేవాడు కాబట్టి ఈయన కాపలా కాదు. అంటే ఎద్దు ఈ పశువుల కాపరికి భయపడాలి తప్ప పశువుల కాపరి ఎద్దు రంకి వేసినా సరే కంట్రోల్ చేసేది పశువుల కాపరి 4 వేసి కంట్రోల్ తీసుకొస్తాడు. వేరే బయట వాళ్ళు భయపడవచ్చు, కానీ పశువుల కాపరి మాత్రం భయపడ్డు. సో అదే విధంగా ఆ ఉద్దేశం మీద అంటాడు వాటి అనేటప్పటికీ నేను మామూలు సామాన్య పశువుని అనుకుంటున్నావా, చూడు నేను ఏం చేస్తాను చెప్పి తన ఆ 2 కొమ్ముల్ని కృష్ణుడికి గురి పెట్టి పరిగెట్టుకుంటూ వస్తుంది. వస్తుండేటప్పటికి ఇంకా పక్కన పిల్లలందరూ పరిగెడుతున్నారు, కృష్ణ పరిగెట్టు అంటున్నారు. కృష్ణ వల్ల పరిగెట్టడం లేదు, జస్ట్ ఆగి కొమ్ములను పట్టుకుని తిప్పి ఇసురు కొడతాడు. కొడితే అది 5 మైళ్ళ దూరంలో వెళ్ళి పడుతుంది అటు. పడ్డం ఎలా పడ్డది, కాలు చేతులు మీద పడ్డది, కానీ కాలు బరువు ఆ ఫోర్స్కి కాలు ఇలా సాగిపోయి కింద పడుతుంది, పొట్ట పగిలేటట్టుగా. మళ్ళీ అప్పటికే కళ్ళు చెమ్మరిల్తాయి, ముక్క ఉంటే నీళ్ళు రక్తం కొద్దిగా కారుతూ ఉంది. అయినా సరే లెగుస్తాడు. వేసి ఎలాగని నేను తీర్చుకో చెప్పి అప్పుడు మళ్ళీ వెనకాలి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకా పరిగెట్టుకొని వస్తాడు. వచ్చేటప్పటికి కృష్ణుడు పక్క తప్పుకొని అది ముందుకు వెళ్ళిపోతూ ఆగుతుంది. అంటే కృష్ణుడు పక్క వెళ్ళిపోయాడని చెప్పి ఆగే టైంలో వెనకాల కాలు పట్టుకుని తిప్పుతాడు. ఆ తిప్పడంలోనే ఆ అరిష్టాసురుడు తన ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. విడిచి విసురు కొడితే ఎక్కడికో వెళ్ళి పడి చచ్చిపోతుంది. సో అది ఆ లీల జరిగింది ఈ అష్టమి రోజు, బహుళాష్టమి. అసలు బహుళాష్టమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే మనకు బహుళాష్టమి అని తెలుసు కదా మీకు. శుద్ధ కృష్ణపక్షం, బహుళపక్షం కృష్ణ శుద్ధపక్షం అనుకుంటారు. 2 పక్షాలు బహుళపక్షం ప్రభుజీ ఇది. అదే అంచేత బహుళపక్షంలో వచ్చింది కాబట్టి అష్టం కాబట్టి బహుళాష్టమి అంటారు. అంచేత బహుళపక్షం ఇంకోటి శుద్ధపక్షం అనుకుంటారు, 2 అంటారు. శుక్లపక్షం కృష్ణపక్షం అంటారు, బహుళపక్షం శుద్ధపక్షం అంటారు. బహుళ అది మర్చిపోయాము చిన్నప్పుడు నేను చదువుకున్నా కానీ మర్చిపోయాను. మనం ఆడడం మానేసేటప్పటికి కృష్ణపక్షం అన్నా బహుళ అన్నా ఒకటే ప్రభుజీ. ఒకటేనా? ఓకే. అంతే శుక్ల శుద్ధ అంటారు, శుద్ధపక్షం పక్షం అంటారు. బహుళ శుద్ధ అంటారు, కృష్ణ శుక్ల అంటారు. సో అందుచేత బహుళ అష్టమి రోజు జరిగింది కాబట్టి ఇది బహుళాష్టమి. అది అయితే అప్పుడు అయిపోయిన తర్వాత అందరూ వస్తారు, శబాష్ అంటారు. అందరూ మెచ్చుకుంటుంటే కృష్ణుడు ఇంకా పోజులు పడుతుంటాడు అని చెప్పి, చాలా ఇంత పెద్ద భలే చెప్పావు అని చెప్పి. ఎందుకంటే కృష్ణుడు రాక్షసుని ఇంతవరకు అడవుల్లోనే చంపేవాడు, ఇంటి దగ్గర ఎప్పుడు చంపలేదు, ఊర్లో ఎప్పుడు చంపలేదు, అందరి ముందు ఎప్పుడు చంపలేదు. ఓన్లీ గోపబాలుడు చూడడం తప్ప ఇంకెవరు చూడలేదు. అంచేత ఈ గోపికలు పెద్దవాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళందరి ముందు చంపడం మొట్టమొదటిసారి. దాంతో వాళ్ళందరూ ఇంకా ఎన్ని జయకారాలు కొడుతున్నారు. రాధారాణితో పాటు ఉన్న గోపికలు కూడా జయకారాలు కొడుతున్నారు.
రాధారాణి కూడా లోపల మనసులో చాలా ఆనందంగా ఉంది. కృష్ణ తాలూకా గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా చూడడం కళ్ళతోటి, కళ్ళారా, గోపికలు కూడా. ఉం. కానీ ఆమె ఒప్పుకోకూడదు తన గొప్పతనాన్ని, కృష్ణ గొప్పతనాన్ని. ఒప్పుకుంటే మళ్ళీ ఆయనకి యూనో ఇది వద్దని చెప్పి ఆమె, అందరూ వెళ్తారు. కానీ ఆ, రాధారాణి రాదు ఆయన్ని మెచ్చుకోవడానికి. ఆమె రాకపోతే ఆమె తాలూకా గోపికలు ఎవరు కూడా వెళ్ళరు. ఈయనేమో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు అందరూ చెప్తున్నారు కానీ ముందు మెయిన్ వాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరు రాకపోయేటప్పటికి ఇంకా ఈయనే వెళ్తారు అక్కడికి. వెళ్ళేటప్పటికి వెళ్ళి అడుగుతా, చూసావా నేను ఎలా చంపానని. ఏం చూసి ఏం మాట్లాడదు. ఏం మాట్లాడాలంటే మేము పాపిలతో మాట్లాడమంటది. పాపే అది. ఎవరు పాపి అంటారు? నువ్వే, ఇంకెవరు అంటారు? ఎందుకంటే ఒక ఎద్దుని చంపావు నువ్వు, గోహత్య చేసిన వాడి పాప కాకపోతే ఇంకేమవుతా అంటారు. నేను గోహత్య ఎలా చేశాను? ఆయన ఒక రాక్షసుడు, నువ్వు రాక్షసుని చంపాను తప్ప నేను గోవుని చంపలేదు కదా అంటారు. రాక్షసుడు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయన గో రూపంలో ఉన్నాడు కాబట్టి గోహత్య చేసినట్లే. అంచేత అటువంటి పాపులతో మేము మేము కలవదలుచుకోలేదు అంటాడు. అవును, మరి ఇప్పుడు మరి నేను ఏం చేస్తే కలుస్తా ఉంటా? పాపాలన్నీ తొలగించుకుంటే మేము మళ్ళీ నువ్వు మాతో కలవచ్చు అంటారు. ఎలాగా? ఎలా తొలగించుకోవాలంటారు? ఎలాగే ఉంది ఈ ప్రపంచంలో, అంటే భూమి మీద ఉన్న అన్ని తీర్థక్షేత్రాల్లోకి వెళ్ళి స్నానం చేసుకుని వస్తే నేను అప్పుడు నీ పుణ్యం, నీ పాపం అంతా పోద్ది, అప్పుడు మేము మళ్ళీ కలుస్తూ ఉంటాం. అంటే ఓ సంతేనా, దానికి నేను ఎందుకు వెళ్తాను, ఆటలే పిలుస్తా అని చెప్పి కృష్ణుడు తన కాలి మడమతోటి ఒక గుద్దుతాడు. ఇలాగా గుద్దేటప్పటికి అది ఒక గొయ్యిలాగా ఏర్పడుతుంది. ఆ గొయ్యే శ్యామకొండం. అంటే శ్యామ్ అంటే కృష్ణుడు తయారు చేసిన కొండం కాబట్టి శ్యామకొండం. దాంట్లోకి అందరూ నదుల్ని, సముద్రాన్ని అందరినీ కూడా వచ్చి వాళ్ళ నీళ్ళని ఏమని చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరు, నేను పాల సముద్రాన్ని, నేను చెరకర సముద్రాన్ని, నేను పెరుగు సముద్రాన్ని అలా చెప్పి, గంగా నదిని, నేను యమునాని, నేను గోదావరిని అని చెప్పి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి నీళ్ళు నింపుతారు. ఇవన్నీ చూస్తున్నారు రాధారాణి, గోపికలు అందరూ. గోపికలు అయితే ఆశ్చర్యపోయి వస్తున్నారు, ఎవరు వీళ్ళు పైన. కృష్ణుడేమో కళ్ళు కళ్ళు ఎగరేస్తున్నట్టు ఇటు చూస్తున్నారు అన్నమాట. చూడుకో, వాళ్ళేమో వచ్చి కృష్ణుడు నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతున్నారు. నీళ్ళు పోసి తీసుకుని నమస్కారం చేసి వెళ్తారు. అయిన తర్వాత వెళ్ళాడు, స్నానం చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మీ పాపాలన్నీ పోయి రావచ్చు. చిచ్చిచ్చి మీరు దూరంగా వెళ్ళన్నట్టు. నేను ఇప్పుడు అన్నీ చేసుకొని శుద్ధంగా ఉన్నాను. మీరు అసురు పక్షాన్ని మాట్లాడి మీరు పాపాన్ని అనిపించుకున్నారు. అసురుల పక్షంలో మాట్లాడినారు, ఆ పాపం ఉంది కాబట్టి మీలాంటి పాపాత్మతో నేను స్నానం శుద్ధమైన కలవడం. శుద్ధమైన కలవాలంటే అవును, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే మీరు కూడా దీంట్లో స్నానం చేయండి అంట. మీరు కూడా స్నానం చేసి శుద్ధత అయితే అప్పుడు నేను మాట్లాడుతుంటాను. వెంటనే రాదు, నీ దాంట్లోనా? దాంట్లో అన్ని నీ పాపం, నువ్వు ఆవును చెప్పిన పాపం అంతా దాంట్లో ఉంది. దాంట్లో స్నానం చేస్తే ఆ పాపం మాకు అనుకుంటుంది. మేము రావు, మేము స్నానం చేయం. మేము కూడా మేము మేము చేస్తాం. మేము కుండం తయారు చేసి మీ మానస గంగ నుంచి తీసుకుని వస్తాం. నీళ్ళు తీసుకొచ్చి ఆ నీటిలో మేము స్నానం చేస్తాం అనేటప్పటికి, అంత కష్టం ఎందుకు తీసుకోండి, మాకు అవసరం లేదు, నాకు కూడా ఉన్నారు. నీకు ఎలాగైతే ఆ ఆ తీర్థాలన్నీ కూడా నీకు ఎలాగ నీ పక్షం ఉన్నాయి, నా పక్కన నాకు చాలా మంది గోపికలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మేమందరూ కలిసి మేము చేసుకుంటాం అని చెప్పి అనగానే గోపికలు అందరూ వచ్చేస్తారు. కొన్ని కోట్ల మంది గోపికలు వస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గాజుల్ని పగలగొట్టి గాజు ముక్కలు తీసుకొని ఆ ముక్కలతో తాగుతున్నారు. ఏదైతే అధిష్టాసురుడు ముద్ర కింద వేసి పెట్టాడో దాంట్లో దాన్ని తవ్వి పెద్ద కుండలా చేస్తున్నారు.
అప్పటికే చాలా ఇదవుతుంది. అలా వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి కృష్ణుని జాలి పడుతుంటాడు. పడి అంటాడు, ఎందుకు అంత కష్టపడి వచ్చిన దాంట్లో స్నానం చేసుకోవచ్చు కదా అంటాడు. మాకేం నువ్వు సలహా ఇవ్వక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకుంటుంది రా. ఇంకా తప్పిన తర్వాత అప్పుడు మానసికంకి లైన్ కడతారు. దాంట్లో నీళ్లు పోస్తున్నారు. ఎన్ని నీళ్లు పోసినా అన్ని ఇంకిపోతుంది. ఇలా కృష్ణుడు సూర్యుడి వైపు చూసి కొంచెం తీవ్రం చేయమంటాడు. ఇంకా తీవ్రంగా అయిపోతుంది ఎండ. ఒక ఎండ యూనో వాళ్ళు చెమటలు కాక్కుతున్నారు, చూస్తున్నారు. ఎన్ని చేసినా రాధారాణి మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేటట్టు లేదు. నచ్చి చెప్పిన వినే పరిస్థితిలో లేదు. లాభం లేదని చెప్పి మళ్ళీ ఈ తీర్థాలన్నింటినీ పిలుస్తారు కృష్ణుడు. పిలిచి చెప్తాడు, వెళ్ళి రాధకుండా మీ నీళ్ళన్నీ వేయని చెప్పి. వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి రాధారాణిని అడుగుతారు, మేము నీ దాంట్లో నీళ్ళు వేస్తా ఉంటాం. మీ కృష్ణుడు పంపించారు కదా, మాకే అవసరం, మీ అవసరం లేదు, కృష్ణ తరపు అవసరం అవుతుందో మాకే అవసరం లేదు, వెళ్ళండి, మీరు మాకేం సాయం చేయట్లేదు అని చెప్తారు. పంపించేస్తారు. వాళ్ళందరూ వస్తారు, వచ్చి కృష్ణుడు చెప్తారు, అలాగే మమ్మల్ని ఉద్ధరిస్తుంది చెప్పి. అప్పుడు కృష్ణుడు అంటాడు, చూడండి, రాధారానికి సేవ చేయడం అనేది మీ భాగ్యం. అంతేగాని మీరు రాధారానికి సేవ చేసి రాధారాని మీకు సేవ తీసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదు. మీరు ఆ భాగ్యాన్ని పొందాలంటే మీరు బతిమలాడాలి తప్ప మీరు ఆమెని మీరేదో ఆమె సేవ చేస్తున్నట్టుగా మీరు పోల్ ఇవ్వకూడదు. మంచిది, వెళ్ళి మీరు బతిమలాడగండి. మీకు మీ యొక్క జీవితానికి అది ఎంతో సౌభాగ్యం. వెళ్ళి ఆమె బతిమలాడండి, ఒక అవకాశం అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళు బతిమలాడతారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకున్న భాగ్యం. ఎప్పుడైనా సరే భగవంతుడి సేవ మనకి ఒక భాగ్యం. ఏనాడైతే మనకి అది నేను చేశాను, నేను కాబట్టి చేశాను, ఇంకెవరైతే చేయలేరు అన్న భావన మనం ఉంటామో అది మన యొక్క పతన స్థితి. మన సేవ భగవంతుడికి అవసరం లేదు. మనం చేసిన సేవ భగవంతుడు స్వీకరించడం అది ఆయన గొప్పతనం. సేవ చేయడం మన గొప్పతనం కాదు. మనం ఎంత బాగా చేసామనుకున్న దాంట్లో 100 తప్పులు ఉంటాయి, 100 లోపాలు ఉంటాయి. ఆ లోపాలని తప్పుల్ని చూడకుండా భగవంతుడు మన సేవను స్వీకరిస్తున్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క కరుణా స్వభావం. దాన్ని మర్చిపోయి ఎప్పుడైతే అదేదో మనం గొప్ప కార్యం చేసినట్టుగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో అది మన పతన స్థితి, బద్ధ స్థితి. మనం దానికి ఎంతో కృతజ్ఞత భావనలో ఉండాలి. భగవంతుని స్వీకరించాలంటే మనకి ఎంతో మనం వేడుకనే దీనస్థితిలో ఉండాలి. దీనస్థితిలో వేడుకోవాలి భగవంతుడిని, మన 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 యొక్క సేవను స్వీకరించమని. ఆ స్థితిలో ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు ఆ సేవని తప్పనిసరిగా స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించడు. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళి రాధని నా భావంతో వెళ్ళి అడుగుతారో వెంటనే రాధనని అంగీకరిస్తుంది. ప్లస్ దాంతో వెనకాతల కృష్ణుడు కూడా ఆయన పడుతున్న ఆందోళన అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే కృష్ణుడు చూడలేకపోతుంటాడు వీళ్ళకి రాధరాని అంత ఎండలో కష్టపడుతుంటే. అర్థం చేసుకుని కృష్ణుడు ఒక అంటే కంటి చూపు చూస్తుంది, పక్కన చూస్తూ సైడ్ చూపుతూ చూస్తుంది. ఆయన ఒక ఆందోళన అర్థం చేసుకుని ఆమె ఒకటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రాధారాణి యొక్క రాధాకుండం, రాధారాణి తయారు చేసిన కుండం పేరు రాధాకుండం అయింది. రాధాకుండంలో నీళ్లు పోస్తారు. అప్పుడు వాళ్ళు దాంట్లో స్నానం చేస్తే కృష్ణుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళతో పాటు స్నానం చేస్తాడు. చేసి అంటాడు, నేను తయారు చేసిన కుండం కంటే నా కోసం మీరు ఇంత శ్రమపడి చేశారు కాబట్టి మీ మీ కుండం అంటే నాకు చాలా ఇష్టం. నేను రోజు వచ్చి నీ కుండంలోనే స్నానం చేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అక్కడి నుంచి రోజు రోజు వచ్చి రాధాకుండలో స్నానం చేసి రాధాకుండలో ఏదో ఒక లీల చేస్తూ వెళ్తుండేవాడు కృష్ణుడు. సో రాధారాణి అంటది, నువ్వు నాకెంత ఇష్టమో నీ కుండం కూడా నాకు అంతే ఇష్టం. చేత
నేను కూడా నీ శ్యామకుండం నీ కుండంలో రోజు స్నానం చేస్తానని చెప్పి ఆమె అంటది. ఆమె యొక్క భావానికి రాధాకుండు వాటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ భావంకి ఆ యొక్క భావం రాధాకుండ వాటర్లో పడి అదేం చేస్తుంది, ఆ రాధాకుండం వాటర్ ఆ ఉప్పెల్లా పొంగి పొంగి రాధాకొండకి శ్యామకుండం ఉన్న గట్టుని తెంచి శ్యామకుండంకి వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. ఆ విధంగా రాధాకుండ శ్యామకుండ వాటర్ రెండు కూడా మధ్యలో కలుస్తాయి, కలుస్తూ వెళ్తుంటాయి. అయినా సరే కృష్ణుడికి రాధాకుండం అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు కూడా, అందుకనే రూప గోస్వామి వారు ఉపదేశామృతంలో వివరిస్తారు. నేను ప్రపంచ విశ్వాలన్నింటిలోకి మన భూలోకం శ్రేష్టమైనది. భూలోకంలో ఇండియా భారతవర్షం శ్రేష్టమైనది. భారతవర్షంలో మధురా మండలం శ్రేష్టమైనది. మధురా మండలంలో బృందావనం శ్రేష్టమైనది. బృందావనంలో గోకులం శ్రేష్టమైనది. గోకులంలో గోవర్ధనం శ్రేష్టమైనది. గోవర్ధనంలో రాధాకుండ శ్రేష్టమైనది అని చెప్పి. సో ఆ విధంగా, ఎందుకంటే రాధాకుండ అంటే కృష్ణుడికి అంత ప్రీతి కాబట్టి. అందుకనే చాలా మంది భక్తులు రాధాకుండ దగ్గర నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనలో కూడా గోస్వాములు చాలా మంది కూడా అక్కడ రాధాకుండ నివాసం చేసుకున్నారు. సో అది ఈ బహుళాష్టోత్తరాల యొక్క విశిష్టత. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణం ప్రభుజీ. ఇందులో ప్రభుజీ, ఇది కృష్ణ బుక్ లో పౌండ్రక వాసుదేవుని కాశీరాజుని చంపిన తర్వాత కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు వెళ్ళి నా ద్వారకా నగరంపై దండెత్తడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు కదా ప్రభుజీ. మరి శివుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు అంటే, ఈ వ్రతం చెయ్యి అలా నువ్వు ఆ కోరిక నెరవేరుతుంది అని ఎందుకు చెప్తారు అంటే, హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మేమో నాకు ఆ ఇది లేదు అని చెప్పి చెప్తారు. కానీ మరి శివుడు ఎందుకు ఆ వరానికి కావాల్సిన నియమాన్ని చేయమని చెప్పడానికి కారణం ఏంటి ప్రభుజీ? ఎందుకంటే శివుడికి తెలుసు ఎన్ని చేసినా సరే ఆయన కృష్ణుని ఓడించలేడని చెప్పి. ఎందుకంటే వీళ్ళందరూ దేవతలు అన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వరాలు అన్నది ఇవ్వాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది అనుకోండి, ఏదో పాలసీ ప్రకారం మీకు ఏదో ఒక బెనిఫిట్ రావాలి. ఆ బెనిఫిట్ ఇచ్చే అక్కడ ఉన్న తహసీల్దార్కి మీకు గొడవ ఉండొచ్చు, పెద్ద గొడవ ఉండొచ్చు. కానీ ఆ తహసీల్దారు ఆ బెనిఫిట్ ఇవ్వాల్సిందే కదా మీకు. ఎందుకంటే ఆయన పర్సనల్గా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తప్పదు, మీ పైనుంచి ఆర్డర్ కాబట్టి. సో అదే విధంగా ఈ దేవతలందరూ కూడా మనం చేసే తపస్సులకి వీటికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దానివల్ల లోకానికి కష్టం అవుతుందని తెలిసినా సరే వాళ్ళు ఆపలేరు, కాదని చెప్పలేరు, ఇవ్వాల్సిందే. అంచేత అందుకనే ఆయన కూడా ఒక దేవి దేవతలకు వస్తారు కాబట్టి, దేవతే కాబట్టి ఆయన తెలిసినా సరే ఆయన వారు ఇవ్వనడానికి లేదు. ఎందుకంటే శాస్త్ర నియమం అది, శాస్త్రానుసారం ఈ వ్రతం చేస్తే ఇది ఇవ్వాల్సి. అందుకని ఆయన డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక వ్రతం చేయించడం ద్వారా ఆ విధంగా తపస్సు చేయించి ఆ తపస్సు ద్వారా కృష్ణుని ప్రసన్నం చేసి ఆ కృష్ణునితోటి చనిపోయేటట్టుగా చేయిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణం ప్రభుజీ. అక్కడ బ్రహ్మదేవుడికి అసాధ్యమైంది అడిగాడు కాబట్టి అసాధ్యం చెప్పాడు. ఇక్కడ శివుడికి అసాధ్యం అంటే ఏం లేదు. అంటే శివుడికి కూడా మరణం లేదు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు నా మరణం లేదని చెప్పడం లేదు, కానీ అలాగే ఇవ్వడానికి లేదు. మరణం లేదు కానీ ఇవ్వడానికి లేదు. అందుకనే ఆయన మధ్యస్థంగా మళ్ళీ వేరే వ్రతం చేయించి
ఆ రథం ద్వారా కృష్ణుడికి మెప్పించి కృష్ణుడితో చనిపోయేటట్టు చేస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక డౌట్ ప్రభుజీ. ఉమ్. మనలో ఏదైనా గుణం ఉంది అంటే అది కృష్ణునిలో ఉంది కాబట్టి మనలో వ్యక్తం అవుతుంది అని చెప్పారు కదా ప్రభుజీ. ఉమ్. మరి మనలోని ఈర్ష్య, అసూయ, గర్వానికి కారణం ప్రభుజీ? అవి కూడా కృష్ణులో ఉన్నాయి. కాకపోతే కృష్ణుల్లో ఉన్నవి శుద్ధ సత్వంలో ఉన్నాయి. ఇప్పుడు కోపం అనేది అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక తుపాకీ ఉందనుకోండి, తుపాకీ అని. తుపాకీ సత్వగుణంలో ఉన్న పీల్చినా మనిషి చచ్చిపోతాడు, రజోగుణంలో ఉన్నవాడు పీల్చినా ఆ మనిషి చేస్తాడు, లేక తమగుణంలో ఉన్నవాడు వచ్చినా మనిషి చచ్చిపోతాడు. ఎవడు పీల్చినా సరే ఎదుటి మనిషి చనిపోతాడు. కాకపోతే సత్వగుణంలో ఉన్న వాడి చేతిలో ఉందనుకోండి, వాడు ఎవరిని కాల్చాలో వాడిని కాలుస్తాడు. అది రజోగుణంలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఇష్టం లేనని కాలుస్తాడు. తమగుణంలో ఉన్నట్టు వాడిని ఎవరిని కాలుస్తున్నాడో వాడికి తెలియదు. సో ఆ విధంగా అంటే తుపాకీ తాలూకు ఫంక్షన్ మారదు, కానీ అది ఉపయోగించిన వాడి విద్య మీద దీని మీద ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఈర్ష అన్నది భగవంతులో కూడా ఉంటుంది, కానీ అది శుద్ధమైన ఈర్ష. ఆ ఈర్ష దేనికంటే ఎలాగంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, అక్కడ కూడా ఉంది. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి అందరూ పరిగెడుతుంటారు, గోపబాలు అందరూ, నేను ముందెలా, నేను ఫస్ట్ ఎలా అని చెప్పి. బయటికి చెప్పేవారు నేను ఫస్ట్ ఎలా అని చెప్పి, కానీ లోపల అనుకున్నమాట నేను లాస్ట్లో ఉండాలని చెప్పి. బయటికి అలా చెప్పడం వల్ల అరే ఈయన ఫస్ట్ వెళ్తున్నాను, ఆరుకంటే నేను ఫస్ట్ అని చెప్పి రెండో వాడు నాకంటే స్పీడ్ పరిగెడతాడు. నాకంటే ఆయన స్పీడ్కి వెళ్ళి నాకంటే ముందు ఆయన పట్టుకోవాలి, నేను కాదు పట్టుకోవాల్సిందా అని లోపల అనుకుంటుండేవాడు. అంటే మిగతా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం బయటికి వీళ్ళు నేను ఫస్ట్ వెళ్ళాలని అనేవారు, కానీ లోపల వాళ్ళకి అలాగని మిగతా వాళ్ళు నాకంటే ముందు వెళ్ళి ఆయన కృష్ణుని పట్టుకోవాలి అని కోరుకుంటుండేవారు. చాలా కాంపిటీషన్ స్పిరిట్ ఉంది, కానీ అది దేనికోసం? మిగతా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం. ఇక్కడ అదే మనం ఇది ఏం చేస్తాం, నేను ముందు వెళ్ళాలి కాబట్టి మిగతా వాళ్ళందరినీ వెనక్కి తోసేయాలి. సో మన మలిన అక్కడ ఏంటంటే నేను ముందు రావాలి అన్న భావన, నేను అన్న భావన ఉండదు కాబట్టి నేను ముందు ఉండాలి లేదా నా చేయాలన్న ఆలోచన రాదు. ఇక్కడంతా కూడా నేను నాది అన్న భావన ఉంటుంది కాబట్టి మనమే ఉంటాం, కాబట్టి మనకంటే ముందు ఏమైనా వస్తే మనం ఇచ్చేయం. అంచేది ఇది కలుషితం అండి, పెరవర్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిబింబంలో ఏంటంటే చూస్తే మనం ఇలా చూస్తే బాగానే ఉంటుంది, చెయ్యి ఎత్తే అనుకోండి, నేను ఇక్కడ కుడి చేయి ఎత్తే దాంట్లో ఎడం చేయి కనబడుతుంది, ఎడం చేయి కుడి చేయలే కనబడుతుంది. ఇలా చూస్తే మనకి ఒకరే కనబడదు, కానీ యాక్చువల్ నిజానికి మన ప్రతిబింబంలోని ఎడం కన్ను మన కుడి కన్నుని కుడి కన్ను తల ప్రతిబింబం ఉంది, అది మనకు తెలియదు. సో అదే విధంగా అక్కడ ఈర్ష్యతలకు ప్రతిరూపం రివర్స్ అన్నమాట. అక్కడ మంచి ఇది అయితే ఇక్కడ చెడు, అందుకని ఇది చెడు చేస్తుంటారు ఇక్కడ ఉన్న ఈర్ష్య. అదే అవి కూడా ఉన్నాయి ఆయన దాంట్లో, కానీ అవి చెడు చేసేది కావు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇంకెవరికి ఏం ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. ప్రభు మనకి యాక్చువల్గా ఈ నియమాలు ఉంటాయి కదా ప్రభుజీ, ఈ నియమాలు యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు
ఆ, వచ్చినాకే పరీక్ష మహారాజు ఉన్నప్పుడు అసలు ఇవన్నీ లేవంటారు కదా యాక్చువల్గా. అంటే ఏ నియమాలు? అదే ఇప్పుడు మన ఇలిసిట్ సెక్స్ కానీ లేకపోతే ఉమ్, ఉమ్, ఇంటాక్సికేషన్ అవన్నీ. ఉమ్. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కృష్ణ ఉన్న టైంలో అంటే వెన్ ఐ వాజ్ రీడింగ్ కృష్ణ బుక్ లో దెర్ ఆర్ ప్రాస్టిట్యూట్స్ ఆల్సో రైట్ ప్రోజీ. అంటే ఇవన్నీ నాకు అది అర్థం కాదు. అంటే పరీక్షిత్ మహారాజు కంటే ముందు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, కానీ మనం చదువుకున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అసలు ఇవేమీ లేవు లోకంలో అవన్నీ చదువుకున్నాం రోజు. అది ఎట్లా నాకని కాంట్రడిక్షన్ అర్థం కాదు. యాక్చువల్గా దానికి వివరణ ఇస్తారు ఆచార్యులు ఏమనంటే, అక్కడ మీకు ఇంకోటి తెలుసా, ప్రొసెషన్ లో కృష్ణుని వెల్కమ్ చేసే ప్రొసెషన్స్ లో ప్రాస్టిట్యూషన్ కూడా పిలిచేవారట తెలుసా. కృష్ణుని కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని స్వాగతం పలకాలంటే ఆ యొక్క ఊరేగింపుకి ముందు ఈ వేష్యలు కూడా పిలిపించి డాన్స్ వేయించేవారు. ఓకే, అది తెలియదు ప్రోజీ. ఆ, వాళ్ళు నిజంగా అంత చండాలు అయి ఉంటే ఆ సమయంలో, ఇప్పుడు కంటే ఇప్పటికి కూడా మనం కొద్దిగా చిన్న చూపు చూస్తాం. ఆ సమయంలో వాళ్ళని ఎంత చిన్న చూపు చూడాలి ఇంకా కదా. ఎస్ కానీ ప్రభు. వాళ్ళకి అంత పెద్ద పెద్ద వాళ్ళు పిలిచేటప్పుడు వాళ్ళతో డాన్స్లు వేయిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మనం అనుకున్నట్టుగా డిగ్రేడెడ్ కాదు. మరి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ ఎలాగయ్యారంటే వాళ్ళు మానసికంగా ప్రాస్టిట్యూట్స్. అంటే నాకు ఏ మగవాడు వచ్చినా నేను భోగించడానికి రెడీ అన్న భావనలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాస్టిట్యూట్స్ అయ్యారు తప్ప నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. అంచేత వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేరు. ఆ భావన ఉంది కాబట్టి ఏ మగవాడు కూడా పెళ్లి చేసుకునేవాడు కదా నన్ను. అంటే వాళ్ళ తాలూకా ఎంత స్ట్రిక్ట్ చూడండి అప్పుడు పరిస్థితి, అప్పుడు పద్ధతులు. వాళ్ళు అలాగా ఏ మగవాడైనా పర్వాలేదు నాకు అన్న భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ మగవాడు కూడా పెళ్లి చేసుకోలేరు. ఆ విధంగా ప్రాస్టిట్యూట్స్ అయ్యారు. అంతే తప్ప వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. వాళ్ళు మానసికంగా ప్రాస్టిట్యూట్స్ తప్ప దేహపరంగా కానీ సామాజిక పరంగా కానీ ప్రాస్టిట్యూట్స్ కాదు. అందుకని వాళ్ళందరూ కన్యలు. అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అయినప్పటికి కూడా వాళ్ళకి కన్యకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవారు అనమాట. అందుకే పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ అయ్యేటప్పుడు ఆ ప్రొఫెషన్లో వాళ్ళని కూడా నడిపించేవారు. వాళ్ళ మీద వాళ్ళు కూడా పల్లకీలో పెట్టి తీసుకెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. ప్రొఫెషన్స్ కొంచెం వర్ణనలు వస్తాయి కొంచెం అట్లా ప్రాస్టిట్యూషన్ కూడా. అందుకే ప్రాస్టిట్యూషన్ దానికి వర్ణన వస్తుంది మనకి. లేకపోతే ప్రాస్టిట్యూషన్ కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది భాగవతంలో. అది కూడా భాగవతం అమల పురాణం అని చెప్పి వేషుల కోసం వర్ణించాల్సిన అవసరం ఏముంది. అంచేత అది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అనుకుంటున్నట్లు కాదు. ఓకే. అంటే ఇప్పుడు మనకి అది కాకుండా మనం ఇప్పుడు కాళీ పూజ అంటారు కదా రోజు. అంటే అప్పుడు అలాంటివి ఏమి ఉండేవి కదా రోజు. అంటే అక్కడ బలిస్తుంటారు కదా జనరల్ గా. అప్పుడు అంటే యాక్చువల్గా అది కలియుగం మొదలైనప్పుడు స్టార్ట్ అయింది. అది యుధిష్ఠిర మహారాజు కాలంలో ఎప్పుడైతే కృష్ణుడు రిటర్న్ వెళ్ళిపోయాడో అప్పుడు మొదలైంది. అంతకుముందు వరకు లేదు. ఈ నియమాలు శాస్త్రపరంగా ఉన్నాయి కానీ ఎవరు చేసేవారు కాదు. ఉదాహరణ ఈ బలి ఇవ్వడం కంటే మీకు తినాలంటే ఈ విధంగా తినొచ్చు అని చెప్పి ఉండేది కానీ ఎవరు తినేవారు కాదు. అది మొదటిసారిగా యుధిష్ఠిర మహారాజ్ చూసి దాన్ని ఇంకా కలియుగం వచ్చినట్టుంది, ఎందుకంటే ఇవన్నీ లక్షణాలు కనబడుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు భీముడితోటి. సో అప్పుడు కలియుగం మొదలవుతున్నప్పుడే ఇవన్నీ బయటపడ్డాయి. అంత ముందు వరకు అవి ఎక్కడ లేవు. అదే అక్కడ చదువుకుంటాం బ్రో. అంటే పరీక్ష మరో ఉన్నంత వరకు కలిగి భయపడతాడు రావడానికి కూడా అని అదే చెప్పి అందుకని అంటారు. అంటే అప్పటికి వచ్చినా సరే భయం అయితే ఉండేది, ఎందుకంటే ఆ పాలకులు చాలా స్ట్రిక్ట్ కదా.
ఆ భయం ఉండేది. ఎస్ బ్రో. అది చేసినా ఇంత ఇదిగా చేసేవారు కాదు. ఇప్పుడు అంతా పబ్లిక్ చేయడం అన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే భయం లేదు. గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ వస్తుందని భయం ఎప్పుడైతే ఉందో, భయం ఎప్పుడైతే పోయిందో, అది దండిస్తుంది భయం ఎప్పుడైతే పోతుందో, సపోర్ట్ గవర్నమెంట్ ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇంకేం భయం ఉంటుంది. దండిస్తుంది అని భయం ఉంటే కొద్దిగా ఆగుతారు. ఆ భయం లేనప్పుడు చేస్తారు. పూర్వం అది భయం ఉండేది కాబట్టి, పరీక్ష మహారాజు ఉన్నప్పుడు శిక్షిస్తాను భయం ఉండేది కాబట్టి అప్పటికి అది కొద్దిగా బయట అంటే అక్కడ జరుగుతున్నప్పుడు కూడా అంత ప్రామినెంట్ గా పబ్లిక్ గా జరిగేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్రామినెన్స్. జరిగేది. ఎస్ ప్రభు. ఓకే. ఎవరికైనా ప్రశ్నలు లేవా? లేకపోతే ఇక్కడ వద్దాం. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय कृष्ण.